వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ పులావ్ కోసం ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అన్ని మసాలాలు, ఆల్ స్పైసెస్ మసాలాస్, పెరుగు, టమాటా, ఒక మీడియం సైజ్ టమాటా, జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, కొత్తిమీర, చికెన్, ఉప్పు, నిమ్మకాయ, కారం, నెయ్యి, నూనె, కావలసినవన్నీ తీసుకొని స్టవ్ మీద మనం ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని పసుపు కూడా తీసుకోండి. గిన్నెలో నెయ్యి వేసుకొని నెయ్యితో పాటు కొంచెం నూనె కూడా వేసుకోండి. ఆ లోపు మనం బాస్మతి బియ్యం ఉంటాయి కదండి, అవి హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకోండి. నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఈలోపు నూనె వేడెక్కుతుంది కదండి, అన్ని మసాలాలు, బగారా ఆకు, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, జీలకర్ర అన్నీ వేసి కలపండి. అన్ని మసాలాలు అంటే దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు అన్నీ వాడొచ్చండి. ఈలోపు మనం బియ్యం కడిగి ఒక గ్లాస్కి కరెక్ట్గా 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకుందాం. మనకు ఆ చికెన్ ఉడికేలోపు బియ్యం కూడా నాని రెడీగా ఉంటాయి. ఇప్పుడు పోపు అంతా మంచిగా మగ్గిన తర్వాత టమాటాలు పీసెస్, పసుపు, అల్లం వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 10 ఆకులు పుదీనా వేసుకొని కలుపుకున్న తర్వాత చికెన్ పీసెస్ వేసుకోండి. చికెన్ పులావ్లో మెత్తటి చికెన్ మాంసం అయితే బాగుంటుంది. పసుపు కూడా వేసుకొని కలపండి. టమాటా ముక్కలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి, అది కూడా వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టుకోండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ అట్లా ఉడికించండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. ఇది ఒక 10 మినిట్స్ అయ్యాక చికెన్ మంచిగా మగ్గిన తర్వాత కారం, ఉప్పు మన రుచికి సరిపడినంత వేసుకొని మళ్ళీ కలపండి. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోండి, ఒక 2-3 స్పూన్స్ పెరుగు వేసుకొని మళ్ళీ కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. నేను తినిపిస్తాను. పెరుగు వేసిన తర్వాత మంచిగా కలపండి. మొత్తం పెరుగంతా మసాలాలోకి పట్టేటట్టు చికెన్ పీసెస్ కూడా పెరుగు మంచిగా పడుతుంది.
చూసిరు కదా అండి ఎంత మంచిగా ఉడుకుతుందో, అంటు కూడా వచ్చింది గ్రేవీ లాగా. మళ్ళీ ఒకసారి కలిపి తినేయాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం, బాస్మతి బియ్యం ఉన్నాయి కదండి, ఆ వాటర్ మనం ఆల్రెడీ ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని పెట్టుకున్నాము. ఆ వాటర్తో పాటు బియ్యంని కూడా యాడ్ చేసేసేయండి. ఇంకా తినేయాలి. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ పీస్ తోటి లెమన్ జ్యూస్ని పిండండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ధనియాలు, గరం మసాలా, ఇప్పుడు మంచిగా అంతా కలపండి. నిమ్మకాయ రసం, గరం మసాలా, బియ్యము, వాటర్ అన్నీ కలిసేలాగా మంచిగా కలపండి. నేను రికార్డ్ చేసుకోవాలా? కొంచెం ఆల్రెడీ మనం చికెన్కి సరిపడా కారం, ఉప్పు వేసాం కదండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు, బియ్యానికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మంచిగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించండి. తర్వాత ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించండి.